హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన స్టోరీ చెప్పుకుందాం. ఒకరోజు ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో ప్రతిరోజు ఒక అబ్బాయి అందరి చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటాడు. పాపం చదువుదామని ట్రై చేసినా తనకి చదువు మాత్రం బుర్రకెక్కదు. దీనివల్ల క్లాస్ రూమ్లో అందరూ ఆ అబ్బాయిని ఎగతాళి చేస్తూ ఉంటారు. ఆఖరికి మేడం కూడా ఈ అబ్బాయి ఎప్పుడూ సైలెంటే, ఏం చెప్పినా అర్థం కాదని చెప్పేసి వాడిని ఎక్కిరిస్తూ ఉంటుంది. వాడు పాపం ఏడుస్తూ ఉంటాడు. వాడికేమో అందరితోనూ ఫ్రెండ్షిప్ చేయాలని, అందరితోనూ హ్యాపీగా ఆడుకోవాలని ఉంటుంది. కానీ ఇది ఎందుకో తన వల్ల అవ్వట్లేదు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ ఇలా చెప్తుంది, నాన్న, రేపు వినాయక చవితి కదా, మనం మన ఇంట్లో కూడా వినాయకుడు పూజ చేద్దాం. అప్పుడు నీకంతా మంచిగా జరుగుతుంది. నువ్వు హ్యాపీగా గాడ్ని నీకేం కావాలో అడుగు, నీ చేత్తోనే వినాయకుడిని చేసి వినాయకుడిని నీకేం కావాలో అడుగు అని వాళ్ళ అమ్మ చెప్తుంది. సరే అని చెప్పేసి ఈ అబ్బాయి వాళ్ళ పెరట్లో ఉన్న కొద్దిగా మట్టిని తీసుకొని తన సొంతంగా చాలా కష్టపడి వినాయకుడిని తయారు చేస్తాడు. ఆ వినాయకుడిని తయారు చేసి వినాయకుడిని ప్రార్థిస్తాడు. వినాయక, క్లాస్ రూమ్లో అందరికీ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు మాత్రం ఫ్రెండ్స్ లేరు. నువ్వు నాతో పాటు ఒక ఫ్రెండ్గా ఉండవా? అలాగే ప్రతిసారి అందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నాకు కొంచెం పవర్స్ కూడా ఇవ్వవా అని వినాయకుడిని ప్రార్థిస్తాడు. వినాయకుడు తనతో మాట్లాడతాడు. ఇక నుంచి నీతో పాటు నేనున్నాను, నువ్వు భయపడకు. నీకు భయం వేసినప్పుడు ఒకసారి ఆకాశం చూడు, నేను నీకు తోడుగా నిలబడతాను అని వినాయకుడు అంటాడు. ఆ పిల్లోడు కళ్ళు తెరిచి చూడగానే నిజంగానే వినాయకుడు మాట్లాడా అని అనుకుంటాడు. కానీ వినాయకుడే మాట్లాడాడు. ఇప్పుడు ఏమవుతుందంటే తను మరుసటి రోజు తను చేసిన వినాయకుడిని తీసుకుని క్లాస్కి వెళ్తాడు. అందరూ, రే, నువ్వేనా ఇంత బాగా చేసావు వినాయకుడిని, చాలా బాగుందిరా నీ వినాయకుడు అని అందరూ పొగుడతారు. సరే అని చెప్పి క్లాస్ టీచర్ కూడా వచ్చి చూసి, ఇన్నాళ్ళకు చాలా మంచి వినాయకుడిని చేసావే, పర్వాలేదు, నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పేసి మేడం అంటుందన్నమాట. తర్వాత వీళ్ళందరికీ ఒక టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్లో ఈ అబ్బాయికి ఎలా రాయాలో ఏంటో ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తాడు. ఆకాశంలో వినాయకుడు కనపడతాడు. ప్రార్థిస్తాడు, ఓ గాడ్, నాకు సహాయం చేయు అని. అంతే, వినాయకుడు ఇతనికి సహాయం చేయడం మొదలు పెడతాడు. తిను రాస్తూ ఉంటాడు. అంతా కరెక్ట్గానే ఉంటుంది. అలాగే క్లాస్ రూమ్లో పక్కన చూస్తాడు. పక్కనే వినాయకుడు తిని పక్కనే నిల్చొని ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ని, ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను, నీతోనే ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు అని ధైర్యం చెప్తాడు. ఆ ధైర్యంతో ఈ అబ్బాయి క్లాస్ ఫస్ట్ వస్తాడు. అలాగే క్లాస్లో కూడా అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు. తిను అందరికీ జోకులు చెప్పడం మొదలు పెడతాడు. అందరూ క్లాస్ అంతా అన్నట్టు ఈ అబ్బాయి పేరు చరణ్. అందరూ చరణ్ 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 చెప్పి హ్యాపీగా ఈ అబ్బాయితోనే ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు. అప్పటి నుంచి క్లాస్లో ఈ అబ్బాయి ఒక యాక్టివ్ పర్సన్గా మారిపోతాడు. మీరు కూడా అందరూ వినాయకుడి పూజ చేయండి, అంతా మంచిగా జరుగుతుంది.